నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. యోయో టీవీ ఈ 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల అభిప్రాయం తెలుసుకుంటుంది. అందులో భాగంగా మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గానికి వచ్చాం. తణుకు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈసారి ఎవరిని సీఎం చేయబోతున్నారు, ఎవరికి ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యేగా చేయబోతున్నారు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే, ఏం పేరు మీ పేరు? నా పేరు నేకూరు వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు, చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ కొద్ది రోజులే ఉంది, ఎవరు కావాలనుకుంటున్నావు ముఖ్యమంత్రిగా? చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి పనులు అలా ఉన్నాయండి. ఏం చేశాడు అభివృద్ధి పనులు? చాలా అండి. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్న పోలవరం ప్రాజెక్టుకి ఒక ఇటుక వేయలేదు, ఒక బస్తా కాంక్రీట్ కూడా వేయలేదు. అలాంటిది ఈయన వచ్చిన 4.5 సంవత్సరాల్లో 65% పూర్తి చేసాడండి. మేము చూసాం, జనాలు కూడా వచ్చారు, ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళారు. ఒక వైసీపీ పార్టీది కూడా వెళ్ళమని చెప్పాడు, ఆయన వెళ్ళలేదు. ఆ జనాలు కూడా తీసుకెళ్ళలేదండి. మేము అందరం వెళ్ళి చూసాం, ఆ పనులన్నీ చాలా బాగున్నాయి. మళ్ళీ ఆయన వస్తే ఇంకా అలాంటి జాతీయ ప్రాజెక్టులు కొన్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చి మేలు జరుగుతుందని మేము చూస్తాం. అంటే పోలవరం ఒకటేనా ఈ ఆంధ్రప్రదేశ్? అమరావతి ఒకటి అండి. అమరావతి కూడా 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతుల ద్వారా తీసుకుని, ఏ రాష్ట్రంలో కూడా ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో 33 ఎకరాల రాజధాని నిమిత్తం స్వచ్ఛందంగా ఇచ్చారండి రైతులు, ఆయన మీద నమ్మకం బట్టి. అదొకటండి. అలాగే అన్నీ కూడా, ఒక చంద్రన్న బీమా కానివ్వండి, ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే 2 లక్షల రూపాయలు పెద్ద కొడుకుగా ఆ ఇంట్లో ఆసరాకి మనిషి చనిపోయిన ఆ లోటుని పూర్తి దగ్గర 2 లక్షల రూపాయలు ఇస్తున్నారండి. 50 సంవత్సరాల లోపు చనిపోతే, అదే 60 సంవత్సరాల లోపు చనిపోతే 30,000 ఇస్తున్నారండి. అలాగే అన్నీ మొత్తం ఒక కాపు కార్పొరేషన్ అని పెట్టి, నేను పుట్టి 40 సంవత్సరాలండి, 40 సంవత్సరాల్లో కాపు కార్పొరేషన్ కాదని కాపులు అన్న వాళ్ళు ఒక లోన్ కూడా తెచ్చుకోలేదు. అలాంటిది కాపు కార్పొరేషన్ పెట్టి సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ ద్వారా కాపు సోదరులందరికీ ఆటోలు అని అయ్యని ఇవని మొత్తం అన్నీ అండి. అలాగే ప్రతి ఒక్కరికి ఎస్సీ కార్పొరేషన్ నిధులండి. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ నిధులు 10 రూపాయలు కూడా తెచ్చుకోలేదు ఎవరు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో 1-2 లోన్లు అందరికీ ఇంక్లూడింగ్, ప్రతి ఇంట్లో 1,00,000 నుంచి 10 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు, సారీ 10 లక్షలు కాదు, 5 లక్షల రూపాయలు ఉపయోగపడే పనులు చేశారండి. లోన్ల నిమిత్తం అయితే, పెన్షన్ నిమిత్తం అయితే, హౌసింగ్ అయితే, ఎన్టీఆర్ ఇల్లు అయితే ఇలా చేశారండి. అన్ని మీద ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందని మీరు? చాలా బాగుందండి, చాలా 100కే 120% బాగుందండి. అందులో మీరు ఎవరినైనా అడగండి, నన్నే కాదు. ఏంటంటే అది చంద్రన్న పెళ్లి కానుక ఒక 15 మందికి ఇప్పించుంటాను, మా తణుకులో పేటలో 15 మందికి ఇప్పించుంటాను. అలాగే లోన్లు అండి, ప్రతి ఇంట్లో 1,00,000 నుంచి 5 లక్షల రూపాయలు ఉపయోగపడే పనులు చేసామండి. ఎందుకంటే ఆయనే రావాలి, ఆయన వస్తే రాష్ట్రం బాగుపడుతుంది. సరే సార్, మరి ఈ 2019 ఎలక్షన్స్ చాలా టఫ్గా ఉండబోతున్నాయి. అంటే జగన్ ఒకవైపు, జనసేన కూడా పవన్ కళ్యాణ్, మాకు ఒక అవకాశం ఇవ్వండి, యూత్గా మేమందరం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని అంటున్నారు. ఏంటి సార్, ఆయన ఒక అనుభవం ముందు వీళ్ళందరూ కూడా చిన్నవాళ్ళండి, కానీ వస్తే చేస్తారేమో కానీ వచ్చేది ఈయనే అండి. ఎందుకంటే అనుభవజ్ఞుడు, ఆయనకి ఏం చేయాలి, ఏ టైంలో ఏం చేయాలి అంతా తెలుసండి. 40 సంవత్సరాల రాజకీయ అనుభవాలు కలిగి ఉన్న సీనియర్ ఒక రాజకీయ నాయకుల్లో ఆయన ఒక సీనియర్ మోస్ట్, ఒక తెలివైనోడు. సరే అండి, తణుకు నియోజకవర్గ ఓటర్ మీరు, ఎట్లా ఉంది ఈ 5 సంవత్సరాల తణుకు నియోజకవర్గం, ఈ తణుకు పట్టణం ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా? నాకు తెలిసి ఒక 25 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి ఎప్పుడూ జరగలేదండి. చాలా అభివృద్ధి చెందింది తణుకు. మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు అలా ఉంటే నందనవనం అయిపోతుంది, కార్పొరేషన్ స్థాయికి కూడా వెళ్తుందండి. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి? చాలా బాగుందండి, 100కి 100. అందరికి అందుబాటులో ఉంటాడండి, పిలిస్తే పలికే వ్యక్తి. ఆయన చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు కష్టపడుతుంటే ఇంచుమించు ఒక అరగంట అటు ఇటులో ఈయన కూడా ఆయనతో పాటు అంత ఇదిగానే కష్టపడుతున్నాడు. తెల్లారగట్ల లేచిపోతున్నాడు ఆయన. మళ్ళీ సాయంత్రం ఎప్పుడో 12-1 గంటకు పడుకుంటాడు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అండి అతను. సరే, మొత్తం మీద ఈ ఎన్నికల్లో మీరు మద్దతు ఇస్తే ముఖ్యమంత్రిగా ఎవరికి ఇస్తారు, ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరికి ఇస్తారు? ఇక్కడ రాధాకృష్ణ అండి, ఆర్మేల రాధాకృష్ణ గారు. అక్కడ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు. డౌటే లేదు అసలు. 100కి 20%, 120, 100కి 120. అన్న నమస్తే, మీ పేరు? నా పేరు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి గారు, చూస్తున్నాం ఈ 5 సంవత్సరాల పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తాం, ఎలా అనిపిస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో? ఈసారి ఎవరిని కోరుకుంటున్నారు? ఈసారి చంద్రబాబు నాయుడునే కోరుకుంటున్నామండి. ఎందుకని? ఎందుకంటే
నా భవిష్యత్తు లేకపోయినా నా పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది ఆయన రావటం వల్ల. ఎందుకంటే పరిశ్రమలు రావాలన్నా, రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలన్నా హైదరాబాద్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మనం ఆంధ్ర వాళ్ళు వెళ్ళి తెలంగాణలో ఉద్యోగాలు చేసుకుంటున్నాం. ఆ పరిస్థితి మన ఆంధ్రాకి ఉద్యోగాలన్నీ మనకు రావాలంటే చంద్రబాబు నాయుడు ఉండాలి. నాకు రాకపోయినా పర్లేదు, మన రాబోయే తరానికి పిల్లలకే భవిష్యత్తుగా పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, డెవలప్మెంట్ ఉండాలి. అంతే, దాని మీదట చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్గా ఉంటుంది. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు రావాలి అని అంటున్నారు. ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపించింది మీకు? నెంబర్ 1గా చేశారండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. మొత్తం రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్లో 16,000 కోట్లు లోటు బడ్జెట్లో వచ్చింది మనం బయటికి. అయినా సరే భయపడకుండా మోడీ నిధులు ఇవ్వకపోయినా, మోడీ నమ్మించి మోసం చేసిన ఇస్తానని వచ్చి ఎప్పుడు మనకి ఆంధ్రాలో అధికారం కోసం వచ్చాడు, సపోర్ట్ చేసాం. ఏం చేశాడండి? చెంబుడు నీళ్ళును మట్టి నీళ్ళు ఇచ్చిపోయాడు. ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. కొన్ని ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానన్నప్పుడు చట్టబద్ధత చేయాలి కదా, చేయలేదు. ఏ విధంగా అయినా సరే అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకంత అలా కసి అంటే అర్థం కాలే అతనికి. ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ అతనికి మద్దతు ఇచ్చారు అప్పట్లో, ఇప్పుడు ఇవ్వరండి. ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ కనపడదు అసలు. రాబోయే తరానికి, యువతరానికే భవిష్యత్తు ఉండాలంటే చంద్రబాబు నాయుడే అవసరం. సరే, చంద్రబాబు నాయుడు రాబోయే తరాలకు భవిష్యత్తు ఉండాలంటే చంద్రబాబు నాయుడు రావాలంటున్నారు. ఈ 5 సంవత్సరాల్లో మీకు కానీ మీ కుటుంబానికి కానీ సంక్షేమ పథకాలు మీకు ఏమైనా పొందారా? మీరు లబ్ధి పొందారా? నేను ఏమీ పొందలేదండి అసలు. నాకు ఏ సంక్షేమ పథకాలు ఏమీ పొందలేదు. నా తరానికి పోయినా మా అబ్బాయికి, మా పిల్లలకే భవిష్యత్తు కోసమని చంద్రబాబుని కోరుకుంటున్నాను. సరే సార్, మరి ఈసారి జగన్ ఒకవైపు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఒకవైపు, మాకు ఒక అవకాశం అంటున్నారు. ఎలా ఉండబోతుంది 2019 ఎలక్షన్స్లో? జగన్ గారు అనవసరం సార్. ఎందుకంటే ఆయన ప్రత్యేక హోదా అంటున్నాడు. ప్రత్యేక హోదా ఎవరు వచ్చినా ఇవ్వలేరండి. ఈయన చేసేది మోడీకి మద్దతు, జగన్ గారు మోడీకి మద్దతు. కేసీఆర్ ఏమో ఒకప్పుడు మనకి సపరేట్ ప్రత్యేక హోదా ఇమ్మని అడిగితే అక్కడ అవిశ్వాసం పెట్టినాడు. తెలంగాణ వాళ్ళు సైడ్ అయిపోయారు, తప్పుకున్నారు, మనకు మద్దతు ఇవ్వలేదు. ఈ రోజున నేను ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మద్దతు ఇస్తున్నానని చెప్తున్నాడు కేసీఆర్. ఎవరు నమ్ముతారండి మాటలన్నీ? నమ్మరు. పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం మాట్లాడట్లేదు కదా. ఆయన అంతసేపు మార్పు రావాలని వస్తున్నాడు. ఆయన కొత్త యువతరం రావాలి, కొత్త మార్పు, కొత్త ప్రభుత్వం రావాలి. ఎంతసేపు రెండే వర్గాలే పరిపాలించడం కదా, మాకు కూడా అవకాశం అనేది ఆయన వస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలీదు. మొత్తం మీద ఈసారి ఇక్కడ మీ తణుకు నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? ఆర్మిల్ రాధాకృష్ణ గారండి. అంటే గత 5 సంవత్సరాల నుంచి ఆయనే ఉన్నాడు కదా, అందరికి అందుబాటులో ఉన్నాడా? అందుబాటులో ఉన్నారండి. ప్రతి రోడ్డు సీసీ రోడ్లు, ఎక్కడికి వెళ్ళు, ఏ విలేజ్కి వెళ్ళినా సరే అన్ని రోడ్లు, పరిశ్రమ లోన్లు కానీ, కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వడం కానీ, బీసీలకు కానీ, ఓసీలకు కానీ, ఎస్సీలకు కానీ అందరికీ అన్ని ఫలాలు అందుబాటులో తెచ్చింది ఆయనేనండి. రైట్. ఫైనల్గా బ్రదర్ మీకు క్వశ్చన్, రెడ్డి గారు, ఈసారి మీరు ముఖ్యమంత్రిగా ఎవరికి మద్దతు ఇస్తారు? ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరికి మద్దతు ఇస్తారు? ఇక్కడ మీరు ఓటేస్తే ఎవరికి వేస్తారు? ఇక్కడ ఆర్మిల్ రాధాకృష్ణ గారండి ఎమ్మెల్యేగా పక్కగా. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలండి. కావాలి. మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఆయనే కావాలి. పక్కా. నమస్తే సార్, మీ పేరేం పేరు సార్? నా పేరు శ్రీరామన్ అండి. మీకు ఈసారి ఈ 2019 ఎన్నికల్లో వచ్చే 5 సంవత్సరాల్లో ఎవరు ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది? వచ్చే 5 సంవత్సరాల్లో నారా చంద్రబాబు గారు ఉంటే బాగుంటుందని, ఇంకా అభివృద్ధి చెందుతుందని మేము అనుకుంటున్నామండి. దాని గురించి అయితే ఏకముఖంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలండి. ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మళ్ళీ కావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? ఏంటి ఆ విషయం? రాష్ట్ర అభివృద్ధి చెందుతుందండి. చెందిందంటారా? చెందిందండి. ఏం కనబడింది మీకు? ఒక రోడ్లు చూసుకోనివ్వండి, ఒక పరిశ్రమలు చూడండి, ఒక పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, ఏంటండి మొన్న అమరావతి కానివ్వండి, ఏదైనా సరేనండి, ఒక పశువు కుంకుమని, రైతు రుణమాఫీ అనండి, ఏది చేయలేదండి. ఇంత లో బడ్జెట్ టైంలో కూడా అంత బడ్జెట్ పెట్టి చేశాడంటే ఎవరు చేయగలుగుతారండి? అప్పుడు
వైఎస్ జగన్ గారు రైతు రుణమాఫీ అవ్వదన్నాడండి, ఇప్పుడు అవుతుంది అంటున్నాడు. ఎలా అవుతుందండి ఇప్పుడు? అవన్నీ తెలుసుకుంటే జగన్ గారు ఆస్తులు కాపాడుకోవటం కోసం సీఎం అవటం కానండి, రాష్ట్రానికి అయితే ఏమీ చేయడండి మా ఉద్దేశ ప్రకారం అయితే. అంటే రాష్ట్రానికి నవరత్నాల పథకాలతో నేను వస్తున్నాను, రాష్ట్రం బాగుండాలంటే నేను ముఖ్యమంత్రి అయితే నవరత్నాల పథకాల ద్వారా ప్రజలందరూ బాగుంటారని అంటున్నారు. ఒక అవకాశం ఇవ్వలేరా మీరు? నవరత్నాలు అంటే ఏమి ఇస్తాడండి? ఇప్పుడు ఆయన అన్నీ ఈయనే చేసేస్తున్నారు కదండి, చంద్రబాబు నాయుడు గారే చేసేస్తున్నారు కదండి. ఇంకేం చేస్తారండి ఆయన? చెప్పండి సార్. ఏం చేయలేరంటారా? ఇంకేం చేయలేరండి. అంటే మాకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ పవన్ కళ్యాణ్ జగన్ అంటున్నాడు. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన. వాళ్ళ వల్ల అయితే ఏం అవదండి. ఎందుకని? ఎలా తెస్తారండి? ఈ లోటు బడ్జెట్ అంతా ఎలా తీసుకొస్తారు? ఈయన అడిగితే ఎక్కడో దిక్కుని ఏదో దేశానికి వెళ్ళి అప్పు తెస్తామో ఏదో చేస్తారండి. అలాగా చేసుకొస్తున్నారు కానీ వాళ్ళకి ఎలా తీసుకొస్తారండి? వీళ్ళ ఆస్తులు కాపాడుకుంటాం లేకపోతే వీళ్ళ మెహర్బానీ చేస్తాం తప్ప దేనివల్ల వాళ్ళ వల్ల అవదండి. అంతే అండి. సరే అండి, ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉందంటున్నారు. ఆయన సంక్షేమ పథకాలు మీకు ఏమైనా అందాయా? మీరు ఏమైనా లబ్ధి పొందారా? చాలా పొందామండి. ఒక పెన్షన్ అవనివ్వండి, ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అవనివ్వండి, హౌసింగ్ లోన్లు అవనివ్వండి, చాలా పొందామండి. ఓకే, మీరు మొత్తం లబ్ధి పొందారు. సరే, తణుకు నియోజకవర్గం ఎలా అనిపిస్తుంది 5 సంవత్సరాల నుంచి? నెంబర్ 1గా అనిపిస్తుందండి. అంత గొప్పగా అయిందా? లోకల్ ఎమ్మెల్యే టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఎలా అనిపిస్తుంది? అందరికి అందుబాటులో నెంబర్ 1గా ఇంటింటికి వచ్చి మీకు సమస్యలు ఏంటి అని కూడా అడిగి చూస్తున్నారండి. మాకు ఏది కావాలితే అది చేస్తున్నారండి. అదే సరే అండి, ఈ 2019 ఎలక్షన్స్ 11వ తారీఖు ఎలక్షన్ జరగబోతుంది. ఈ వచ్చే ఎలక్షన్స్లో మీరు మద్దతు ఇస్తే ఎవరికి ఇస్తారు? ఆర్మిల రాధాకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారికి అండి. వేరే మాట లేదు, వేరే మాట లేదండి. ఆయన రావాలి. సార్ నమస్తే అండి, ఏం పేరు సార్ మీకు? నా పేరు వెంకట్రావు అండి. వెంకట్రావు గారు, ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రైవేట్గా వస్తానండి. చాలా సీనియర్ ఉన్నట్టున్నారు, సీనియర్ సిటిజన్. అవునండి. ఎలా ఉంది ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరు ఎవరు కోరుకుంటున్నారు ఈసారి సీఎంగా? ఈసారి కూడా ఆయనే వస్తే, పాత అయినా చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకు సార్? ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి తెలివితేటలు కతిమ వాళ్ళకి లేవేమోనని నా ఉద్దేశం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తట్టుకుని ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఉన్నవాడని నా ఉద్దేశం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా అతను వెనుకంజ వేయడని, ఏ కార్యమైనా సాధించగలడని అతని మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది కాబట్టి అతన్నే నేను కోరుకుంటున్నాను. అంత విశ్వాసం ఉందంటున్నారు. మీకు ఏమైనా అందినాయి ఆయన పెట్టిన పథకాలు? నాకు ఓల్డేజ్ సంబంధించిన పెన్షన్ వస్తుందండి. ఎంత వస్తుంది? నాకు నెలకి 2000 రూపాయల పెన్షన్ వస్తుంది. అది తీసుకుంటున్నాను. ఇంకా నాకు అయితే వేరే హౌస్ కోసం పెట్టుకున్నాను, అయితే అది ఇంకా శాంక్షన్ అవ్వలేదు, అవుతుందని ఆశిస్తున్నాను. మొత్తం మీద ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపించింది మీకు? ఆయన పరిపాలన బెటర్గానే అనిపించిందండి. ఆయన చెప్తూ ఉన్నటువంటిది ఏ రోజునైనా మీడియా గురించి, మీడియాలో వచ్చే వార్తలను బట్టి, అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి చూసినట్టయితే అతను చేసిందే కరెక్ట్ అనిపిస్తుంది. అంతే అంటారు. సరే సార్, మరి తనకి ఎలా అనిపిస్తుంది సార్? 5 సంవత్సరాల డెవలప్మెంట్ బాగుందా? ఇది బాగానే ఉందండి. మంచి రోడ్లు అవి మంచి బాగా వేశారు, చక్కగా డ్రైనేజీలు అన్నీ బాగు చేయించారు. ఈ పరిపాలన ఇక్కడ కూడా బాగానే ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరండి? ఇక్కడ రాధాకృష్ణ గారండి, టీడీపీ సంబంధించిన. అవునండి. ఎలా అందుబాటులో ఉంటాడు ఆయన? అందరికీ అందుబాటులోనే ఉంటాడు. డెవలప్మెంట్ బాగా చేశారు, బాగానే చేస్తుంటాడు. సరే, మరి ఈసారి ఇక్కడ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఈసారి కూడా అతనికి, ఇక్కడ కూడా మళ్ళీ టీడీపీకే, రాధాకృష్ణ గారికి. అంతే కదండి, మరి ఆయనకి వేస్తేనే కదా ఆయనకి సపోర్ట్ ఉండేది. అంతే అంటారా? అవునండి. సరే సార్, ఫైనల్ చెప్పండి, ఈసారి మద్దతు మీది, మీ మద్దతు ఎవరికి ఇస్తారు రాష్ట్రంలో? తెలుగుదేశానికి, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు లేదు. అంతే అంతే. మీ పేరు? నా పేరు వెంకన్న. వెంకన్న, ఏం చేస్తావు నువ్వు? చాలా పని చేస్తాను. రిపేర్ షాపా? రిపేర్. సరే అమ్మా, మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చూస్తున్నావుగో అనౌన్స్మెంట్లు, ప్రచారము అంతా. మరి 2019 ఎలక్షన్స్లో మరి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నావు నువ్వు? పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందండి. ఎందుకని? అదే పథకాలు అన్నీ బాగున్నాయి కదండి. ఏం పథకాలు నచ్చినాయి మీకు? అదే గ్యాస్ బండ అదే 2500 నుంచి 3500 ఇస్తాను. అవన్నీ బాగున్నాయా? మరి చంద్రబాబు నాయుడు ఈ 5 సంవత్సరాలు పరిపాలించిన ఆంధ్రప్రదేశ్ను మీకు నచ్చలేదా? ఆయన బాగానే చేశాడండి, కానీ వెనకాల ఉన్న వాళ్ళు చేయని వాళ్ళు, వెనకాల ఉన్న వాళ్ళు సరిగ్గా చేయలేదు కదండి. ఎవరు ఎన్నుకున్న వాళ్ళు ఎవరు? అదే తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు బాగానే చేస్తున్నాడా? బాగానే చేస్తున్నాడా? ఏమన్నా అందిందా మీకు? ఏమన్నా ఫలాలు అందలేదండి. నువ్వు పెట్టుకున్నావా? పెట్టుకోలేదండి. మరి ఈసారి ఎవరు కావాలనుకుంటున్నావు?
పవన్ కళ్యాణ్ వస్తే బాగా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను. మరి పవన్ కళ్యాణ్ వస్తే చేస్తాడా, మరి అవుతాడా ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి అవుతానే చూడాలి కానీ ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి కదా. ఒకసారి చూడాలని. మరి 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు చేస్తుండని నువ్వే అంటున్నావు, మళ్ళీ ఈసారి సరిగ్గా చేయరు కదన్న అప్ప ఎమ్మెల్యేలు ఎంపీలు. ఒకసారి మార్పు వస్తే చూడాలని. మార్పు వస్తే చూడాలనుకుంటున్నాను. మరి తనకి ఎట్లా అనిపిస్తుంది డెవలప్మెంట్? తనకేం అవ్వలేదండి. ఏం డెవలప్మెంట్ కాలేదా? ఇక్కడ రాధాకృష్ణ గారు కదా ఎమ్మెల్యే, బాగా చేశారా పని? బాగానే చేశాడండి, బాగానే చేశాడు కానీ మార్పు వస్తే బాగుంటుందని. ఇక్కడ కూడా మార్పే కావాలన్నా? తణుకులో కూడా. తణుకులో మరి ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? తణుకులో పవన్ కళ్యాణ్ వస్తే ఇదే ఆయన పశువుల గ్లాస్కు. మొత్తం మీద నువ్వు ఇక్కడ జనసేనకి వేస్తావు, రాష్ట్రంలో కూడా జనసేన కింద? జనసేన వస్తాను బాగుంది అంతేగా. సార్ నమస్తే అండి, మీ పేరు సార్? నందిని శేషబాబు. శేషబాబు సార్, చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఈసారి మీరు ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాను. ఎందుకని సార్? అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన, అందరినీ చూస్తున్నాడు. ఎలాంటి కార్యక్రమాలు చేశారు, మీకు ఏం నచ్చింది? రైతులకి 9 గంటల కరెంట్ ఇచ్చాడు, రుణమాఫీ చేశారు, ఇంకా అన్నదాత సుఖీభావ పథకాలు పెట్టారు, ఇంకా హార్టికల్చర్కి ఎన్నో రకాల రాయితీలు ఇస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో హార్టికల్చర్ అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయింది. ఉద్యానవన శాఖ తరఫున పామాయిల్ తోటలో 70,000 హెక్టార్లు ఉన్నాయి. అలాగే పూల సాగు చేస్తున్నారు, కూరగాయల సాగు చేస్తున్నారు. అలాగే ఆవులకి షెడ్ కట్టుకుంటాక డబ్బులు కూడా ఇస్తున్నారు ఉద్యానవన శాఖ తరఫున. అదండి మొత్తం మీద ఈ 5 సంవత్సరాల పరిపాలన మీకు నచ్చిందంటారా? ఆయన పెట్టే సంక్షేమ పథకాలు మీకు కానీ మీ కుటుంబానికి కానీ అందినాయా? ఇది వరకు ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా ఇంత సంక్షేమం, ఇంత పెన్షన్లు కానీ, ఇంత డబ్బు కానీ, ఇంత రుణమాఫీ కానీ ఎప్పుడు జరగలేదు ఎవరికి, ఏ గవర్నమెంట్ ఉండగా. ఇంత లోటు బడ్జెట్లు ఉండగా ఎలా జరిగిందంటే రేపు పొద్దున రాష్ట్రం ఇంకా ఆదాయం పెరిగితే ఇంకా బోల్డని సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు. ఆ నమ్మకం ఉందంటారా? నమ్మకం ఉంది. సరే సార్, మరి ఈసారి జగన్ ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు మాకొక అవకాశం కావాలని అంటున్నారు. ఎలా ఉండబోతుంది సార్? మరి అందరూ అడుగుతారు అవకాశం ఇస్తే పాడైపోతే రాష్ట్రం ఇంకా మనకు ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది రాష్ట్రం విభజన గాయాల నుంచి. ఈసారి మళ్ళీ తప్పుదారిలో పెడితే ఇక రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరు ఇంకా, అంతే. సరే సార్, ఈ తణుకు నియోజకవర్గం ఓటర్గా చెప్పండి, ఇక్కడ తణుకు ఎలా అభివృద్ధి చెందింది? ఈ నియోజకవర్గం ఎలా అనిపిస్తుంది మీకు? తణుకులో మీరు ఏ పక్కకి వెళ్ళినా, ఏ రోడ్డు చూసినా, ఏ బిల్డింగ్ చూసినా, మున్సిపాలిటీ బిల్డింగ్లు కానీ ఏ చూసినా, మీకు 5 స్టార్ పార్కులు చూసినా, పిల్లలు ఆడుకుంటాక కానీ, ప్రజలు ఎక్సర్సైజ్ చేసుకుంటా కానీ పార్కులు చూసినా చాలా అభివృద్ధి చెంది ఉన్నాయి. చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు ఇక్కడ. టోటల్గా రాధాకృష్ణ గారు పనితీరు ఎలా ఉంది? అందరికి అందుబాటులో ఉంటారు ఇక్కడ? రాధాకృష్ణ గారు మన ముఖ్యమంత్రి గారు చేసిన సర్వేలో నెంబర్ 1 కింద వచ్చారు రాష్ట్రం మొత్తానికి. ఆయన్ని అందరూ కోరుకుంటారు, ఆయన గెలుపు తప్పనిసరి. సరే సార్, ఫైనల్ క్వశ్చన్, ఈసారి మీరు మద్దతు ఇస్తే ఎవరికి ఇస్తారు మద్దతు? రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రికి ఇస్తారు మద్దతు? ఇక్కడ ఎవరికి మద్దతు ఇస్తారు? పైన చంద్రబాబు నాయుడుకి, ఇక్కడ ఆర్మీల రాధాకృష్ణ గారే చేస్తాం. నో డౌట్ పక్క. సార్ నమస్తే అండి, మీ పేరేం పేరు సార్? నా పేరు సుబ్బారావు అండి, రాసమల్ సుబ్బారావు. సుబ్బారావు గారు? సుబ్బారావు గారు చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ కదా చూస్తున్నాము, హడావిడంతా రోడ్ల మీద ప్రచారాలు, కొద్ది రోజుల సమయం ఉంది. మరి ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఎవరిని చూడాలనుకుంటున్నారు మీరు? ఎవరిని చూడాలనుకుంటే ఏం చెప్తామండి, ఈవేళ ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే మన చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు పనులు కాస్త బాగానే మెరుగనిపిస్తున్నాయండి. ఈ ట్రిప్ కూడా ఆయన వస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. ఏం చేద్దంటారా, సగంలో ఉన్నాయి అన్నీ కూడా. ఈవేళ అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధికి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, పట్టణాభివృద్ధులు కానివ్వండి. అయితే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక అవకాశం ఆయనకి ఇస్తే ఈ ఉన్నాయన్నీ పూర్తవుతాయి. మన ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటి అనేది గుర్తింపు వస్తుంది. మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం అనేది ఏంటనేది తెలుస్తుంది. డెవలప్మెంట్కి చేయాలంటే ఆయన సీనియర్ నేత కనుక ఆయన చేస్తే, ఆయన ఉంటేనే బాగుంటుందని, ఆయనకి ఇస్తేనే అవకాశం బాగుంటుందని నా అభిప్రాయం. సరే సార్, చంద్రబాబు నాయుడు మళ్ళీ 5 సంవత్సరాలు ఉంటే బాగుంటుంది అంటున్నారు. ఈ 5 సంవత్సరాలు బేసిక్గా ఉందా పరిపాలన? ఈ 5 సంవత్సరాల్లో పర్వాలేదండి, అంతా బాగానే ఉంది. డెవలప్మెంట్కి కానివ్వండి, దేనికైనా కానివ్వండి. అసలు డబ్బులు లేకుండా మనల్ని ఏర్పాటు చేశారు, వదిలేశారు. అలాంటి దాన్ని ఇంతవరకు తీసుకొచ్చారంటే పర్వాలేదని నాకు అనిపిస్తుంది. సార్ ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు కదా చంద్రబాబు నాయుడు, మీకేమైనా అందినాయా మీ కుటుంబానికి? కానీ సార్ పసుపు కుంకుమ అంటూ ఇంకే వేరే పిల్లలు ఎవరు లేరండి, అంటే అందరినీ ఒప్పుడు చేస్తాను. అందరూ మ్యారేజ్లు అయిపోయి బయటకు వెళ్ళిపోయారు టోటల్గా. సరే మీకు రాకపోయినా, మీకు అందకపోయినా రాష్ట్రం ఎలా అనిపిస్తుంది? రాష్ట్రంలో ఈ పసుపు కుంక కార్యక్రమాలు కానివ్వండి, తర్వాత ఈ పెళ్లి కానుకలు కానివ్వండి, ఇప్పుడు అయితే మరి అందరికీ కూడా కొంతమంది కాపు కార్పొరేషన్ చేశారు, అలాగే బీసీ కార్పొరేషన్ చేశారు. ఆయన చేయటంలో
ఏమీ లోటు అనిపించలా ఇప్పటి వరకును. అయితే ఏదో కొత్త వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు వచ్చి ఏదో చేస్తారని అనుకుంటున్నారు జనం. అయితే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అయితే ఇవ్వాలంటే ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే కొత్త వాళ్ళు ఎలాగున్నా కానీ ఇప్పుడున్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఇస్తే అవకాశం ఇది పూర్తి చేస్తారని నా నమ్మకం ప్రజల్లో ఉందని నా అభిప్రాయం. ఓకే, మార్పు కావాలనుకున్నా కూడా ఈ 5 సంవత్సరాలు అయినా ఉండాలి చంద్రబాబు. సరే సార్, అంటే ఇప్పుడు చూస్తున్నారు తణుకు ఎట్లా ఉంది సార్, డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది మీకు? తణుకు రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే, రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే ఆయన ఆధ్వర్యంలో అయితే తణుకు డెవలప్మెంట్ చాలా గ్రాండ్గా వచ్చింది, చాలా బాగా చేశారు. చుట్టుపక్కల తణుకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలాలే కానివ్వండి, ఏదైనా సరే అన్నీ కూడా బాగా చేశారు. డ్రైనేజీ అభివృద్ధులే కానివ్వండి, రోడ్లే కానివ్వండి, ఏనా మరుగుదొడ్ల కార్యక్రమం కానివ్వండి, అన్నీ బాగానే చేసుకొచ్చారు. నా ఫైనల్ క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్, ఈసారి మీరు ఓటు వేస్తే, మద్దతు ఇస్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎవరికి ఇస్తారు, ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? నేనైతే రాధాకృష్ణ గారికి ఇద్దామన్నాను. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఎవరైతే అంటే నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈవేళ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఒక అవకాశం ఆయనకి ఇస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సార్. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.